హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో ఇంకో మొక్క గురించి నేను మీ ముందుకు వస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కకపోతే నా వీడియోస్ ఏం మీకు రావండి. బెల్ నొక్కితే కనుక నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అప్పటి మీ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సరేనండి, ఈరోజైతే లేట్ చేయకుండా మనం ఇంకో మొక్క గురించి తెలుసుకుందాం. మీకు చెప్పాను కదండి, జేడ్ ప్లాంట్ గురించి చెప్పాను, మనీ ప్లాంట్ గురించి చెప్పాను. అలాగే జీరో మెయింటెనెన్స్లో అలోవెరా మొక్క గురించి నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఈ అలోవెరా మొక్క ఇదిగోండి, అలోవెరా చెప్పాను కదండి. ఫస్ట్ చూపించినప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మమ్మ నాకు ఈ మొక్క ఇచ్చింది అని చెప్పి ఈ మొక్కను తెచ్చుకున్నానండి. మొక్కను తెచ్చుకుని ప్లస్ ఇదేంటంటే ఈ మొక్క చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి అందరికీ. ఎన్ని రకాలుగా అంటే దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. దీనికి కూడా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కుండీలో పెట్టుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే నేల మీద పండినవి అయితే, నేల మీద వేసుకున్నవి అయితే కనుక రోజు వాటర్ వేసినా ప్రాబ్లం లేదండి. దీనికి వాటర్ రోజు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది అస్సలు వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మట్టిలో పెట్టాం కాబట్టి సాయిల్ అయితే మట్టి అయితే ఎండిపోతుంది కాబట్టి వేయాలని చెప్పి వేయడం అంతకు మించి లేదండి. లేదు, ఇది మట్టిలో కూడా కాకుండా గాలిలో నుంచి వచ్చే తేమను కూడా పీల్చుకుని బ్రతుకుతుందండి ఇది. ఇందులో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. మనకి పూర్వకాలంలో అయితే గుమ్మం దగ్గర వేలాడగట్టేవారు. దీన్ని తీసుకొచ్చి మట్టిలో వేయకుండా గుమ్మం దగ్గర ఇంటికి మంచిది అని చెప్పి గుమ్మం దగ్గర వేలాడగట్టేవారు. ఇప్పుడైతే చాలామంది తలక రాసుకుంటున్నారు. మెడిసిన్ వాల్యూ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా అయితే అండి దీన్ని జ్యూస్ తాగొచ్చు. లేదు, ప్రతిరోజు కూడా చిన్న ముక్క తీసుకుని ప్రతిరోజు తింటే కూడా చాలా మంచిదంట. ఇది చాలా మంచి మొక్క అండి. ఇదేంటంటే అలోవెరా దీని పేరు. ఇది నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసి దీన్ని రాసుకుంటూ ఉంటాను అనమాట. దెబ్బ తగిలిన ప్లేస్లో రాసుకుంటే కనుక ఇది నయం కూడా అవుతుంది. ప్రతి దాంట్లోనే అలోవెరా ఉంటుంది. అలోవెరా లేని మెడిసిన్ లేదు, అలాగే అలోవెరా లేని హెయిర్ ప్యాక్ లేదు. ప్రతి దాంట్లోనే అలోవెరా అయితే కలుపుతున్నారు. అదండి దీని హిస్టరీ. అయితే దీంట్లో చాలా మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే విటమిన్ సి కూడా ఉంది. చాలా బాగుంటుంది కూడా. లో మెయింటెనెన్స్ కూడా. ఇది కూడా దీనికి సన్లైట్ అవసరం లేదు. సన్లైట్ కూడా కొంచెం ఉండాలండి. అవసరం లేదు అనడానికి లేదు, సన్లైట్ కూడా కొంచెం తగలాలి. కానీ వాటర్ అయితే అసలు వేయాల్సిన అవసరమే లేదు. అంత బాగుంటుంది అనమాట. దీన్ని కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ లాగే ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. 3 రకాలు అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే మీకు చూపించాను. మళ్ళీ ఇంకో ప్లాంట్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి, నమస్తే. అంతవరకు నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే మీరు మాత్రం చేయండి. నమస్తే.